హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు అరటి పువ్వుతో ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అంతేకాకుండా అరటి పువ్వుని చేదు లేకుండా ఎలా ఒలిచిపెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ముందుగా ఒక అరటి పువ్వుని తీసుకుందామండి. ఇదిగోండి, ఇది అరటి పువ్వు. దీన్ని ఒక్కొక్కటిగా ఒలుచుకొని మనం అరటి పువ్వుని తీసి పెట్టుకోవాలండి. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, ఇలా అరటి పువ్వు పెడల్లా ఉంటుందండి. వాటన్నింటినీ తీసి ఒలుచుకోవాలండి. ఒక్కొక్కటిగా తీసి ఒలుచుకొని పెట్టుకోవాలండి. మొత్తంగా ఒక్కొక్క దాన్ని తీస్తూ ఉంటే అలా అరటి పువ్వులు వస్తూ ఉంటాయండి. వాటిని తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నింటినీ తీసి పెట్టుకొని ఆ మిగిలిన దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అరటి పువ్వుని ఎలా ఒలుచుకోవాలో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ అరటి పువ్వులోని మొత్తం అంతా చేదు రాదండి. ఇందులో 2 మాత్రమే చేదుని కలిగించేవి. చూశారు కదా, ఇలా 5 ఉంటాయండి. అందులోని ఒకటి గుండ్రంగా ఉంటుంది చూడండి. అవన్నీ ఒకలాగా, ఒకటి మాత్రం పొడవుగా నిలువుగా ఉంటుంది. దాన్ని ఆ పక్కన ఉన్న రెక్కల్ని తీసి మనం పక్కన పడేసుకోవాలి. మిగిలినవన్నీ మనం వండుకోవడానికి వీలుగా ఉంటాయండి. ఇలా మొత్తం అన్నీ తీసుకున్నాక మనకి ఇదిగోండి, చూశారు కదా, వీటి వల్లే మనకి చేదు వస్తుందండి. వాటిని గమనించుకొని వాటిని తీసి పక్కన పడేస్తే మిగిలినంతా మనకి కూర వండుకోవడానికి చాలా రుచిగా వండుకోవచ్చండి. ఎటువంటి చేదు ఉండదు. మీరు కూడా జాగ్రత్తగా గమనించగలరు. ఇక్కడ చూశారు కదా, నేను మొత్తం అన్నీ ఒలిచి పెట్టుకున్నానండి. వాటిని తీసివేయడం వల్ల ఇది ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అది మరుగుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఒలుచుకున్న అరటి పువ్వు అండి అది. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇలా నీళ్ళు మరిగినప్పుడు స్టవ్ కట్టేయాలి. కట్టేసి ఆ అరటి పువ్వును మనం అందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేయాలండి. ఎందుకంటే దీనికి జిగురు ఉంటుందండి, కొంచెం అంటుకుంటూ ఉంటుంది. అదంతా పోవాలండి. అందుకని చెప్పేసి ఒక 10 నిమిషాలు అందులో ఉంచేయాలండి. అలా ఉంచినప్పుడు మనకు కాస్త కలర్ మారుతుంది, మీరు కంగారు పడద్దు. ఇప్పుడు బాగా కలుపుకొని ఆ వాటర్ని వంపేసి వేరే ఉప్పు వాటర్ కూడా మనం పెట్టుకోవాలండి ఒక గిన్నెలో. ఇప్పుడు సాల్ట్ వాటర్ అండి ఇది. ఆ సాల్ట్ వాటర్లో కూడా 2 సార్లు మనం వేసుకొని బాగా కడిగి పెట్టుకుంటే మనకి ఎటువంటి జిగురు కానీ అంటుకోవడం కానీ ఉండదండి. ఒక పాన్లోని ఆయిల్ వేసుకొని అందులో వేరుశెనగ పలుకులు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అలా వేయించుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకోవాలండి. మొత్తం ఉల్లిపాయలన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కోసుకొని వేసుకోవాలండి. అవి బాగా వేగాలండి. అలా దగ్గరగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఆ వేగుతున్నప్పుడే మనం పోపు దినుసులు కూడా వేసుకోవాలండి. అవన్నీ కలిపి వేగుతాయి. ఇంకా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వాటిని బాగా కలిపి పెట్టుకోవాలి. ఆ వేగుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మొత్తంగా అవి వేగుతూ ఉన్నప్పుడే మనం ఇందాక కడిగి పెట్టుకున్న అరటి పువ్వుని కూడా వేసుకోవాలండి. వీటిని మీకు కావాలంటే కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కట్ చేయలేదండి, ఎందుకంటే వాటిని వేడి నీటిలో కడిగేటప్పుడు వాటి పోషకాలన్నీ పోతాయని నేను అవి వాటి పలంగా వేశాను. ఇప్పుడు కావలసినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు సిమ్ మీద అది బాగా దగ్గరికి అయినంత వరకు వేయించి పెట్టుకోవాలి మనం. చూసారు కదా, దగ్గరగా అయింది కదండి. దీనిలోనే మనం వేయించిన శనగపలుకుల్ని వేసుకోవాలి. కారం కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. సిమ్ మీద పెట్టుకోవాలి మంట. ఇలా దగ్గరగా అయినప్పుడే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఇప్పుడు మూత తీసిన తర్వాత మనం కొత్తిమీర కూడా దీని మీద జల్లుకుందాం. అరటిపువ్వు ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోని తీసి పెట్టుకుందాం. చూసారు కదా, అరటిపువ్వు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.